హాయ్ అండి, వెల్కమ్ టు ఢిల్లీస్ క్రికెట్ ఇన్ఫో. ఈ వీడియోలో మనం చేయబోయే అనాలిసిస్ వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ గురించి. రాజస్థాన్ రాయల్స్ గురించి ముఖ్యంగా చెప్పాలి అంటే రాజస్థాన్ రాయల్స్ ఎప్పుడో స్టార్టింగ్లో ఒక్క సీజన్ మాత్రమే కప్ కొట్టింది 2008లో. అండ్ ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా దాన్ని కప్ లేదు. అండ్ రీసెంట్గా రాజస్థాన్ రాయల్స్ చాలా గట్టి టీమ్గా ఫామ్ అయింది. బట్ వాళ్ళకు ఉన్నది ఏంటంటే ప్రతి ఆప్షన్లో కూడా ఏదో ఒక మంచి ప్లేయర్స్ని వదిలేసుకుంటూనే వచ్చారు. లైక్ బట్లర్ కావచ్చు, బౌలింగ్ డిపార్ట్మెంట్లోకి వస్తే అశ్విన్ కావచ్చు, యుజ్వేంద్ర చాహల్ కావచ్చు, ట్రెంట్ బౌల్ట్ కావచ్చు. సో ఇలాంటి వాళ్ళందరినీ వదిలేసుకుంటూ వచ్చారు. అండ్ రీసెంట్గా ట్రేడ్లో సంజు శాంసన్ కూడా వదిలేశారు. సో దే కీప్ ఆన్ మేకింగ్ మిస్టేక్స్ ఫర్ ఎవ్రీ ఆప్షన్. అండ్ ఖచ్చితంగా గట్టిగా ఉన్న టీం కాస్త ప్రతి ఆప్షన్ తర్వాత కూడా తగ్గుతూ వచ్చింది. ఇది ఫ్యాన్స్ గమనిస్తూ ఉంటారు. అండ్ మెయిన్గా రాజస్థాన్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కాంబినేషన్ సెట్ అయ్యేసరికి టీం డిస్టర్బ్ అవుతుంది అనేది రాజస్థాన్ టీం మేనేజ్మెంట్ కూడా గమనిస్తూ ఉండొచ్చు మోస్ట్లీ. సో ఖచ్చితంగా రాజస్థాన్ ఆఫ్టర్ ది ఆప్షన్ కనుక టీం చూస్తే బౌలర్స్ వచ్చేసరికి జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్పాండే, మఫాకా, రవి బిష్నోయ్, సుశాంత్ మిశ్రా, రాజ్ పుంజా, విఘ్నేష్ పుతూర్, బ్రిజేష్ శర్మ, యాడమ్ మిలిన్, కుల్దీప్ సేన్, సందీప్ శర్మ, నాండ్రీ బర్గర్. అండ్ ఆల్రౌండర్స్ కనుక చూస్తే యుధ్వీర్ సింగ్ చక్ర, రవీంద్ర జడేజా, శామ్ కరణ్. అండ్ బ్యాటర్స్ కనుక చూస్తే రియాన్ పరాగ్, శుభం దుబే, వైభవ్ సూర్యవంశీ, డోనోవన్ ఫెరీరా, డ్రీప్ ప్రెటోరియస్, రవి సింగ్, అమాన్ రావ్ ప్యారెలా, సిమ్రాన్ హెట్మేర్, ఎస్ఎస్వి జైస్వాల్, ధ్రువ్ జూరెల్. సో ఖచ్చితంగా వీళ్ళకి టీం అంటూ లేదా అంటే ఖచ్చితంగా టీం అయితే ఉంది. బట్ ఇది ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి బలం సరిపోతుందా లేదా అన్నట్టయితే ఉంది. ఓపెనింగ్ వచ్చేసరికి వైభవ్ సూర్యవంశీ అండ్ ఎస్ఎస్వి జైస్వాల్ చేస్తారు. అండ్ ఖచ్చితంగా ధ్రువ్ జూరెల్ లాంటి టాలెంట్ ఉంది, రియాన్ పరాగ్ లాంటి టాలెంట్ ఉంది, శుభన్ దూబే లాంటి టాలెంట్ ఉంది. అండ్ ఫినిషర్గా సిమ్రాన్ హెట్మేర్ ఉన్నాడు. కెప్టెన్ రవీంద్ర జడేజా కావచ్చు, తుషార్ దేశ్పాండే, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, యాడమ్ మిలిన్, విఘ్నేష్ పుతూర్, ఇలా బౌలింగ్ కూడా బాగానే ఉంది. సో నా ప్లేయింగ్ 11 వచ్చేసరికి ఈసారి రాజస్థాన్ రాయల్స్కి వైభవ్ సూర్యవంశీ, ఎస్ఎస్వి జైస్వాల్, డోనోవన్ ఫెరీరా, రియాన్ పరాగ్, ధ్రువ్ జూరెల్, రవీంద్ర జడేజా, శామ్ కరణ్, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్పాండే, రవి బిష్నోయ్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్ వచ్చేసరికి సందీప్ శర్మ, యాడమ్ మిలిన్, నాండ్రీ బర్గర్, విఘ్నేష్ పుతూర్, శుభం దుబే. సో టీం వచ్చేసరికి పర్లేదు, బ్యాలెన్స్డ్గానే ఉంది. బట్ ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయా లేదా అనేది ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేము. దట్ డిపెండ్స్ ఆన్ ది రవీంద్ర జడేజా క్యాప్టెన్సీ అండ్ టీమ్ కాంబినేషన్ ఎలా సెట్ అయింది అనేది మెయిన్గా చూడాలి. సో ఖచ్చితంగా సంజు శాంసన్ని వదిలేసినందుకైతే ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ ఫీల్ అవుతూనే ఉంటారు. బికాస్ లాస్ట్ వరల్డ్ కప్ పెర్ఫార్మెన్స్ చూస్తే కానీ సంజు శాంసన్ చాలా బాగా ఆడాడు డామినెంట్గా. సో అదైతే ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది. అండ్ రాజస్థాన్ రాయల్స్ ఈసారి పెర్ఫార్మెన్స్ అయితే ఎంతో కొంత చేయగలరు అని చెప్పి భావిద్దాం. అండ్ దిస్ ఈస్ మై అనాలిసిస్ ఆన్ ద రాజస్థాన్ టీమ్. అండ్ ఖచ్చితంగా ప్రతి వీడియోకి మీ సపోర్ట్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి.